ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి రైతుల వివరాలను సేకరించింది. కొత్తగా పట్టాలు పొందినటువంటి వారి నోటిఫికేషన్ విడుదలైన వారం రోజుల్లోనే ఎకరానికి సహాయం జమ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి గత యాసంగి సీజన్లో ప్రభుత్వం 2 విడతలుగా అయితే ఒక్కొక్క రైతుకు గరిష్టంగా 2 ఎకరాల వరకు సహాయం అందించింది. అయితే మిగిలిన ఎకరాలకు సాయం అందుతుందని చెప్పేసి భావించిన రైతులకు నిరాశ ఎదురైంది. మరి ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పంట సాగు జరుగుతుండటంతో పూర్తి సహాయం ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించినట్లుగా అయితే వ్యవసాయ శాఖ వెల్లడించింది. మరి వానాకాలంలో పూర్తిగా సాగు జరుగుతుందని చెప్పేసి భావించి పట్టా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి భరోసా పంపిణీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా కూడా సమాచారం. పంట సీజన్ ప్రారంభమవడంతో రైతులు ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు తీసుకుంటూ ఉన్నారని, వారికి ఇబ్బందులు లేకుండా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా అయితే తెలిసింది. మరి ఇటీవల ఆర్థిక శాఖ ఈ అంశంపైన అయితే సమీక్ష నిర్వహించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరి అర్హుల జాబితా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరి ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలైనటువంటి వెంటనే ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రతి సీజన్కు ప్రభుత్వం సుమారుగా 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. సాగు చేయని భూములను తాజాగా అయితే మరి ఈ జాబితాను నుంచి తొలగిస్తే ఖచ్చితంగా సుమారుగా 1,200 కోట్లు ఆదా అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది. మరి రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల భూమి ఉండగా 70 లక్షల మంది రైతులకు పట్టా పాస్బుక్లు ఉన్నాయి. మరి గతేడాది సాగు చేయని సుమారుగా 3.50 లక్షల ఎకరాలను గుర్తించారు. ఇక రియల్ ఎస్టేట్ వెంచర్లు, గ్రామ పరిసరాల్లోని భూములు, రోడ్లు, కాలువల కింద వెళ్ళినటువంటి భూములు కలిపి సుమారుగా 2 లక్షల ఎకరాలు సాగుకైతే పనికిరావని చెప్పేసి తేల్చారు. మరి ఇటువంటి భూములకు సాయం ఇవ్వడం కంటే కూడా నిజమైనటువంటి రైతులకు అందించడం వల్ల వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటి వరకు పట్టా పాస్బుక్లో ఉన్నటువంటి మొత్తం భూమికి సహాయం అందించగా ఇకపైన 5 నుంచి 7.5 ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది. మరి రియల్ ఎస్టేట్ ఏదైతే పడావు ఇక బీడు భూములు ఏవైతే ఉంటాయో ఈ బీడు భూములకు సైతం సహాయం వెళ్ళినట్లు అయితే గుర్తించిన వ్యవసాయ శాఖ వాటిని దశల వారీగా అయితే తొలగించేందుకు చర్యలు చేపడుతూ ఉంది. మరి పెద్ద ఏదైతే భూస్వాములకు సాయం అందించడం కంటే కూడా చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా సూచిస్తూ ఉన్నారు. ఇలా చేస్తే వారికి ఆర్థికంగా మద్దతు లభించడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. యాసంగి సీజన్లో కేవలం 2 ఎకరాలకే సహాయం అందించడం పైన ప్రస్తుతమైతే విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. మరి గతంలో రైతు బంధు 2 విడతలుగా సకాలంలో జమ అవగా మరి ప్రస్తుత ఆలస్యం కావడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతం వారి స్థాయిలో వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి గ్రామాల్లో రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా భావించి కొంతమంది ప్రజాప్రతినిధులు వెనకడుగు వేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరి పెండింగ్ రైతు భరోసా త్వరగా అయితే విడుదల చేస్తే రైతుల నుంచి మంచి స్పందన వస్తుందని, లేకపోతే భవిష్యత్ స్థానిక ఎన్నికల్లో పార్టీలపైన ప్రభావం పడే అవకాశం కూడా ఉందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.